మిమ్మల్ని చూసిన దేవుడు మిమ్మల్ని ప్రశంసిస్తాడా, లేకపోతే ఎందుకు ఇలా ఉన్నారని బాధపడే విధముగా ఏదైనా విమర్శనాత్మక ఏదన్నా మనలను ఒక మాట ఆయన వదులుతాడా? మనల్ని చూసి యేసును ఎలా అర్థం చేసుకున్నావు? ఎవరో ఇతరుల సాక్ష్యాలు విని ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, ఆస్తినిచ్చే దేవుడు, కొత్త ఇళ్ళు కట్టించే దేవుడు, లోన్లు ఇప్పించే దేవుడు, అప్పులు తీర్చే దేవుడు అని అనుకున్నావా? లేకపోతే ఆనాడు పేతురు గారు ఇచ్చిన స్టేట్మెంట్ లాగా ఏమన్నాడైనా, నీవు నిత్య జీవమైన మాటలు గలవాడు. పేతురు అర్థం చేసుకున్న దాన్ని బట్టి అతనికి పరలోకమందున్న తండ్రి నీకు బయలుపరిస్తేనే కానీ నీకు ఇది వల్ల కాదయా, ఇక నా బండ మీద నా సంఘం కడతాను. అసలు చూడండి, ఆ మాటలు చెప్పిన తర్వాత ఎన్ని బ్లెస్సింగ్స్ వచ్చేసినాయో. దేవుణ్ణి అర్థం చేసుకోవటం ప్రారంభించు నువ్వు. మొట్టమొదట కుటుంబాల్లో మనందరిలో కూడా దేవుని సంబంధించిన లక్షణములు కనపడాలంటే దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలి కదా. దేవుడిని అర్థం చేసుకునే కుటుంబాల్లో ఒక భయం ఉంటుందండి, ఒక పవిత్రమైన భయం వెంటాడుతూ ఉంటుందండి. దేవుని అర్థం చేసుకుంటున్నారంటే కనుక వారు అర్థం చేసుకునే దాన్ని బట్టి. కొంతమంది దేవుని అర్థం చేసుకుంటారు, వారు ఇంకా భయం లేకుండానే జీవిస్తారు, భయం లేకుండానే వారి ప్రవర్తన ఉంటుంది. సత్ప్రవర్తన వారిలో ఉండదు. భయం లేని జీవితం వారి ఇళ్లలో నుండి ఆ వాసనలాగా బయటకు వచ్చేస్తుంది. నువ్వు దేవుని ఎలా అర్థం చేసుకుంటున్నావో కూడా దేవుడు నిన్నే అడుగుతాడు ఈరోజు. నువ్వు నన్ను ఎలా అర్థం చేసుకున్నావు? నువ్వు కేవలం ఆరోగ్యం కొరకు నన్ను అర్థం చేసుకున్నావా? ఆర్థిక పరిస్థితుల వరకు నన్ను అర్థం చేసుకున్నావా? నిత్య జీవమునిచ్చేవాడిగా, యథార్థతనిచ్చేవాడుగా, మాదిరినిచ్చేవాళ్ళగా, సాక్ష్యమును సజీవ సాక్ష్యం ఇచ్చేవాళ్ళగా నీవు నన్ను అర్థం చేసుకోలేదా?